మనం ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసుకోవడం. నువ్వు వాషింగ్ టైమింగ్ ఎట్లా సెట్ చేసుకోవాలా? ఇక్కడ ఇప్పుడు 1 ఉంది, నార్మల్ వచ్చేసి మనకు టైమింగ్ చూపిస్తాం 51 minutes. అంటే మనం 15 minutes లోపల మనకు ఉతుకుతుంది, అద్దేస్తుంది, డ్రై చేస్తుంది. ఈ టైమింగ్లో 1 hour వరకు 15 minutes. తక్కువ ఏం పట్టదా? టైం తక్కువ ఉండదు సార్. 51 minutes కంపల్సరీ. మళ్ళీ ఇంకా టైం తగ్గించుకోవాలంటే 2. ఈ కాస్ట్లో ఎంతవరకు టైమింగ్? 39 ఉంటుంది. అంటే కొన్ని వేసుకోవాలా? 3 జతలు తక్కువ దాంట్లో ఎక్కువ వేస్తాం కాబట్టి గంట సేపు వాడాలి. మినిమం నార్మల్ యూజ్ చేసుకోవాలండి. తక్కువ టైమింగ్. డెలికేట్స్ అంటే వర్క్ శారీస్ అలాంటివి. ఓకే, బెడ్డింగ్ అంటే బెడ్షీట్స్, అది జీన్స్ ప్యాంట్స్. ఈ ఫంక్షన్స్ ఇవి ఇది చెప్తాయి. డిలే అంటే ఇది వాటర్ లెవెల్ మామూలుగా పెంచుకోవాలి. మినిమం 2 లేదా 3 పెట్టేసుకోవాలి వాటర్ లెవెల్. ఓకే, ఫంక్షన్స్ మనకి ఇక్కడ వాష్, రిన్స్, స్పిన్ అని ఉంది కదా సార్. వాష్ అంటే ఉతకడం, రిన్స్ అంటే అద్దడం, స్పిన్ అంటే డ్రై చేయడం అనమాట. ఈ 3 దాని మీద కంపల్సరీ లైట్ ఉండాలి. మనం పొరపాటున ఇది వచ్చేసి ఉంటాం, వాష్ మీద ఒకటే ఉంటుంది. మీరు నార్మల్ సెలెక్ట్ చేసుకుంటారు. నార్మల్ మనకి ఓన్లీ వాష్ ఒక్కటే అవుతుంది అనమాట దీని మీద. అంటే మిగతా 2 కావు. మనమే చేసుకోవాలా? మనం కంపల్సరీ ఒకవేళ ఇట్లా ఉండలేదు అనుకో లైట్స్, ఇది బటన్ ప్రెస్ చేయాలి. 3 బటన్ వరకు హోల్డ్ చేస్తుంది. 3 బటన్ వరకు హోల్డ్ చేసుకోవాలి. లేదా మనం సింగిల్ గా చేసుకోవచ్చు. మనకి ఓన్లీ ఉతకడం అంటే ఫస్ట్ వాష్ అనుకోని మనం చేయొచ్చు, కావాలి తర్వాత రిన్స్ ఏం చేయొచ్చు కదా. ఏదైనా ఏంటంటే మనకు ఓన్లీ డ్రై తడి బట్టలు ఉంటాయి, ఓన్లీ డ్రై ఒకటే చేయించుకోవాలనుకో ఓన్లీ స్పిన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బట్టలు వేసి తడి బట్టలు ఇది స్టార్ట్ చేసినాం అనుకో 40 minutes ఉంటుంది. అది మొత్తం ప్రాసెస్ అంతా కానీ 1 hour కంపల్సరీ అయితే ఇక్కడ మోటార్ అన్నీ చేయొచ్చు. ఇప్పుడు చేస్తారా? మనకి దీంట్లో వాషింగ్కి లిక్విడ్ వస్తుంది, పౌడర్ వస్తుంది. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది 2 దానిలో వేసుకోవాలన్నమాట. ఫుల్గా కాదు, మనం క్లాత్స్ ఎన్ని వేస్తే దానికి సరిపడా వేసేసి క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ కంఫర్ట్ వేసుకోవాలంటే ఇక్కడ సైడ్కి ఉంటుంది. దీంట్లో వేసుకోవాలి. అది ఫస్ట్లో వేయకూడదు. ఫస్ట్లో పౌడర్ కానీ లిక్విడ్ కానీ ఏదో ఒకటి దీంట్లో వేస్తాం వాషింగ్కి. మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం కదా, ఇది స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇది అనేది బ్లింక్ అవుతుంది లైట్ ఇట్లా, అంటే వాష్ జరుగుతుంది అనేది. ఓకే, మనకి వాష్ అయిపోయిన తర్వాత ఇక్కడ లైట్ అనేది ఆఫ్ అయ్యి రిన్స్ బ్లింక్ అవుతుంది. ఈ రిన్స్లో మనకి వాటర్ వస్తాయి అన్నమాట. వాటర్ తీసుకుంటుంది. ఆ టైమింగ్లో మనం స్టార్ట్ బటన్ని పాస్ చేసుకొని కంఫర్ట్ వేసుకోవాలి. అప్పుడు కంఫర్ట్ దీంట్లో అయినా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గానే వేసుకోవచ్చు. ఇష్టం. మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ మధ్యలో బటన్ మిస్ అయినా కానీ మళ్ళీ స్టార్ట్ చేసుకొని మనం రన్ చేసి ఇట్లా రన్ చేయొచ్చు. చేద్దాం. ఓన్లీ స్పిన్. ఇది కంపల్సరీ ఇది రన్ చేసినామంటే కిందకి వెళ్ళాలి. వాటర్ అది ఉంటే తెలిసిపోతుండే క్లియర్గా. ఓన్లీ స్పిన్ అవ్వట్లేదు. అవుతుంది. ఫాస్ట్ తిరుగుతుంది, మళ్ళీ స్లో తిరుగుతుంది, మళ్ళీ ఫాస్ట్ తిరుగుతుంది. అంటే 10 seconds 10 seconds పెట్టినావా నువ్వు? సెకండ్స్ అవి 11 seconds 11 minutes. ఆఫ్ చేయడానికి లేదా మధ్యలో? ఆఫ్ చేసుకోవచ్చు. ఇది పాస్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి. చేది వైబ్రేషన్ వస్తుంది. సౌండ్ వస్తుంది దాంట్లో. ఏమన్నా వైబ్రేషన్స్ కానీ ఏమన్నా సౌండ్ లెవెల్ ఉంటే వైబ్రేషన్ వస్తుంది.
అంటే ఏమన్నా ఉంటే వైబ్రేషన్ వస్తుంది లైట్గా. మనకి షేక్ తగ్గుతుంది. అదే షేక్ కాదు కదా. ఓకే రైట్. ఆఫ్ చేయండి.